ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఉపయోగం ఏమీ ఉండదు. ఈ రోజుల్లో ప్రతి మనిషి అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు సమస్యలు, బీపీ, షుగర్, అజీర్తి లాంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల వారే జాగ్రత్త వహించాలి. ఆయుర్వేదంలో ఎన్నో రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని నయం చేయగలిగే మందులున్నాయి. వాటిలో కొన్నింటిని ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను చూసేవారు ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంతుల పొడి రోజుకు 25 గ్రాములు సేవిస్తే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. మెంతులు పెరుగులో వేసి నానబెట్టి తింటే బంక విరేచనాలు తగ్గుతాయి. అజీర్ణ సమస్యలతో బాధపడేవారు నేలపై కూర్చుని భోజనం చేయడం మంచిది. నేలపై కూర్చుని భోజనం చేయడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరం అవుతాయి. అలాగే భోజనం చేసేటప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారాన్ని తినాలి. దీనివల్ల జీర్ణక్రియకు కావాల్సిన యాసిడ్స్ బాగా ఉత్పత్తి అవుతాయి. దీంతో మనం తిన్న ఆహారం సరిగ్గా అరుగుతుంది. అయితే భోజనం మొదట్లో స్వీట్లు తినకూడదు. స్వీట్లు మనం తినే ఆహారాన్ని సరిగ్గా అరగనీయవు. రాత్రి అన్నంలో నీళ్లు వేసి ఉంచి ఉదయం టిఫిన్కి బదులుగా ఉల్లిపాయ నంచుకుని ఆ అన్నం తింటే వడదెబ్బ తగలదు. జలుబుతో బాధపడేవారు వామును ఓ వస్త్రంలో కట్టి వాసన పీలిస్తే ఉపశమనంగా ఉంటుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు అన్నంలో వాము పొడిని వేసుకొని రోజూ తినాలి. దీనివల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గ్లాసు నీళ్లలో అర చెంచా వాము వేసి కాసేపు మరిగించి వడకట్టి వేడివేడిగా తాగితే గ్యాస్ తేన్పుల రూపంలో బయటకు వస్తుంది. గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారు ఈ విధంగా రోజూ చేయాలి. కొన్ని రోజుల్లో ఇండైజెషన్ ప్రాబ్లం దూరం అవుతుంది. స్త్రీ ఋతు సమయంలో వరుసగా 4 రోజులు మందార పుష్పానికి కొన్ని లవంగాలను చేర్చి ముద్దగా నూరి పరగడుపునే సేవిస్తే ఆ నెలలో స్త్రీ గర్భధారణ జరగదు. పుదీనా నూనెతో చుండ్రు తొలగి జుట్టు బలంగా తయారవుతుంది. తలకు పుదీనా నూనె రాస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది. తల చల్లగా ఉంటుంది. పుదీనా నూనె జుట్టుకు మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది. తమలపాకులను మెత్తగా నూరి అందులో కొంచెం పసుపు, తేనె కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు రావడం తగ్గుతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. ఇలా వారానికి 2-3 సార్లు చేయాలి. నువ్వుల నూనెలో తమలపాకులు వేసి మరిగించిన తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. ఇలా వారంలో ఒక్కసారైనా సరే తలకు రాసుకుని మర్దన చేయాలి. పైల్స్ నుండి ఉపశమనం పొందటానికి త్రిఫలా చూర్ణం 10 గ్రాములు, శిలాజిత్ 5 గ్రాములు, అతి మధురం 10 గ్రాములు, ఇవి అన్నీ కలిపి రోజు లేవగానే ఉదయం, మధ్యాహ్నం అలాగే సాయంత్రం 3 చిటికెలు వేసుకొని మజ్జిగ తాగాలి. పైల్స్ వ్యాధి నుంచి ఉపశమనం దొరుకుతుంది. అల్లం రసాన్ని కొంచెం నిమ్మరసంలో కలిపి తాగితే తలనొప్పి తగ్గుతుంది. భోజనం చేసిన తర్వాత ప్రతిసారి చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించవచ్చు. లివర్ని శుభ్రపరచడానికి బెల్లం ఒక చక్కటి ఔషధం. బెల్లం తింటే లివర్లో ఉండే హానికర వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలు కడుపు నుంచి బయటకు వెళ్ళిపోతాయి. నిద్రలేమితో బాధపడేవారు ఇలా చేయండి. రాత్రిపూట పడుకునే ముందు కొన్ని చుక్కల కర్పూర తైలాన్ని దిండు మీద చల్లండి. కర్పూర తైలం వాసన పీల్చితే చక్కగా నిద్ర పడుతుంది. వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీనిని నివారించడానికి వారానికి ఒకసారి 10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, చిన్న బెల్లం ముక్క, గుప్పెడు తులసాకులు, 2 బిర్యానీ ఆకులు, చిన్న అల్లం ముక్కని కట్ చేసి నీళ్లలో వీటన్నింటినీ మరిగించండి. కషాయాన్ని తయారు చేసుకుని ఈ కషాయాన్ని వారానికి ఒక్కసారైనా తాగండి. ఎముకలు గట్టిపడాలంటే సీతాఫలాలు, సపోటా పళ్ళు ఎక్కువగా తినాలి. వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు పాలు తాగాలి. పెరుగు, జున్ను లాంటి పాల ఉత్పత్తులు తీసుకోవాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పుచ్చకాయను తినాలి. డీహైడ్రేషన్ నుంచి పుచ్చకాయ మనల్ని రక్షిస్తుంది.
శరీరానికి కావలసిన విటమిన్లను ఇస్తుంది. క్యాన్సర్ లక్షణాలను నివారిస్తుంది. టెన్షన్స్ని దరిచేరనీయదు. జీర్ణశక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. వేసవి కాలంలో దొరికే పుచ్చకాయను తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణాశయంలోని బ్యాక్టీరియాని నశింపచేయడానికి రోజు పరగడుపునే 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బల్ని తినాలి. ఇలా తినడం వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె జబ్బులు దరిచేరవు. హై బీపీ సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుంది. బరువు తగ్గుతుంది. రోజు 3 పూట్ల భోజనం తర్వాత ఒక లవంగం తింటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. పేగులు శుభ్రపడతాయి. నోటి నుంచి వచ్చే దుర్గంధం నుంచి ఉపశమనం దొరుకుతుంది. పనస పండు తినడం వలన పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. షుగర్ ఉన్నవారికి ఇన్సులిన్ తీసుకుంటే ఎంత ప్రయోజనం దొరుకుతుందో అంత ప్రయోజనం పనసపండు తినడం వలన దొరుకుతుంది. పనసపండులో అల్సర్ను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఎముకల్ని దృఢపరచాలంటే సపోటా పండ్లని తినాలి. పైనాపిల్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంది. కడుపులోని నులి పురుగుల్ని చంపేస్తుంది. శ్వాసకోశ వ్యాధుల్ని నయం చేస్తుంది. పంటి నొప్పి, గొంతు నొప్పిని నివారిస్తుంది. మలబద్ధకానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. పెరుగులో జీలకర్ర పొడిని కలిపి తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. రోజు తులసి నీరు తాగితే జ్వరం, వైరల్ ఫీవర్ దరిచేరవు. మలబద్ధకం, విరేచనాల నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి నీరు త్రాగడం వలన శరీరంలోని మలినాలు బయటకు వస్తాయి. శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వచ్చి కొలెస్ట్రాల్ పెరగదు. రోజు కొత్తిమీర తినడం వలన వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి. నోట్లో పుళ్ళు ఉన్నప్పుడు కొన్ని తులసి ఆకులు తీసుకుని బాగా నమలడం వలన తులసి ఆకుల నుండి వచ్చే రసం నోటి పుండ్లను త్వరగా నయం చేస్తుంది. అలాగే ఒక గ్లాస్ నీటిలో తులసి ఆకులను ఉంచుకొని ఈ నీటిని సేవించడం చాలా మంచిది. ఎందువలనంటే తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. పగటి వేళ రోజు ఓ అరగంట సేపు నిద్రపోవడం చాలా మంచిది. ఇలా నిద్రపోవడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యంగా పనిచేస్తాయి. తక్కువ నిద్రపోయే వారికి రక్తపోటు అధికంగా ఉంటుంది. బాగా నిద్రపోయే వారి కంటే తక్కువగా నిద్రపోయే వారిలో 70% అనారోగ్యం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో ఓ అరగంట సేపు నిద్రపోవడం ద్వారా జ్ఞాపక శక్తిని, పని సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. నిద్రలేమి వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. రోజుకు 8 నుంచి 9 గంటల పాటు నిద్రపోవడం ఉత్తమం. ఫ్రెండ్స్, ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఆరోగ్య రహస్యాలని చెప్పారు. వీటిని మనం అలవాటు చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.